హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గానే మనం హాస్టల్ నుండి రూమ్కి అయితే షిఫ్ట్ అయ్యామన్నమాట. అయితే రూమ్లో మన బ్యాచిలర్ బతుకులు ఏముంటాయో నేను చెప్తాను, ఒకసారి చూడండి. నేను ఏరుకోరి మరీ మార్కెట్కి వెళ్ళి పుచ్చిపోయిన పనులు తీసుకొచ్చాను. అది మన బ్యాచిలర్స్ యొక్క తెలివి అనమాట. ఇక కొత్తగా జాబ్ వచ్చిన సిచ్యువేషన్లో ఏ విధంగా ఉంటుందంటే, బ్యాచిలర్స్కి వండుకోలేం కాబట్టి ఏదో ఒక హాస్టల్లో ఉందాం, జీవితాన్ని గడిపేద్దాం అనుకుంటాం. హాస్టల్లో చేరుతాం. హాస్టల్లో చేరిన తర్వాత ఏమవుతుందంటే, అక్కడ సరిగా ఫుడ్ ఉండదు, కానీ హాస్టల్ రెంట్ ఏమో ఎక్కువ, ఫుడ్ క్వాలిటీ ఏమో తక్కువ. ఆ ఫుడ్ తినలేక ఏదో ఎవడైనా నాలాగా ధైర్యం చేసి రూమ్ తీసుకుంటాడు. ప్రస్తుతం అయితే నేనైతే రూమ్ తీసుకున్నాను. ఇక రూమ్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందంటే మనం చెప్పాల్సిన అవసరమే లేదు. సరిగా కూరగాయలు కట్ చేయడం రాదు, సరిగా కూరగాయలు కొనడం రాదు. నాకైతే కట్ చేస్తుంటే వేలు తెగిపోయింది ఫ్రెండ్స్. కూరగాయలు కట్ చేస్తుంటే సడన్గా నాకు అమ్మ గుర్తొచ్చింది. ఎందుకంటే మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మ ఎంత మంచి మన కోసం కర్రీస్ చేసినా కానీ మనము కర్రీ బాగాలేదు, అది బాగాలేదు, అది ఇది అని మనం అమ్మని తిడతాం. కానీ ఇప్పుడు నాకు అమ్మ విలువ తెలుస్తుంది. ఎందుకంటే అమ్మ ఎంత కష్టపడుతుందో ఇప్పుడు నేను ఇక్కడ రూమ్లో ఉండి కర్రీ చేసుకుంటుంటే నాకు అర్థమవుతుంది అనమాట. ఇంకా వేలు తెగరా బాబు. జాబ్ చేసే వాళ్ళ సిచ్యువేషన్, రొటీన్ లైఫ్ ఏ విధంగా ఉంటుందంటే, ఉదయం లేవాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి, తినాలి, డ్యూటీకి వెళ్ళిపోవాలి, మళ్ళీ రావాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి, తినాలి, పడుకోవాలి. ప్రస్తుతం అయితే నాకేమో బాగా ఆకలి వేస్తుంది, కర్రీ అయితే కాలేదు. ఇంటి దగ్గర ఉంటే మనకి ఆకలైన సమయానికి అమ్మ చేసి పెట్టేది తినేది. ఇప్పుడు ఈడ సిచ్యువేషన్ ఏ విధంగా అంటే, నాకు ఆకలి వేస్తే నేనే కూరగాయలు కట్ చేసుకోవాలి, నేనే కర్రీ చేసుకోవాలి, నేనే అన్నం వండుకోవాలి. ఈ ఆనియన్స్ బాధ, కట్ చేస్తుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. నా బాధ నాకేందంటే మళ్ళీ ఇప్పుడు ఈ ఆనియన్స్తో బాధ. సిటీలో జాబ్ చేసే బ్యాచులర్ కష్టాలు అన్ని కాదండి. వాళ్ళు చూడడానికి హైదరాబాద్లో జాబ్కి వెళ్తుంటారు, కానీ ఒకవేళ రూమ్ తీసుకుంటే కానీ వాళ్ళకు ఉండే కష్టాలు మామూలుగా కాదు. ఓసారి ఇంట్రెస్ట్ లేక ఊరికే కూడా పడుకుంటారు, కర్రీ చేసుకోలేక. ఇంకా రూమ్మేట్ సరిగా లేకపోతే ఇంకా ఒక్కనికే పడుతుంది కూరగాయలు కట్ చేయడము, కడగడము, రైస్ పెట్టడము, రైస్ చేయడము. అన్నీ కాదు, మీకు కూడా ఉంటారు ఫ్రెండ్స్, ఇలాంటి ఫ్రెండ్స్ సిటీలో వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళని ట్యాగ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చూసి వెళ్ళిపోయే ముందు ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్. Have a nice day.